హాయ్ అండి. శీతాకాలంలో ఎక్కువగా దొరికి ఇంకా విటమిన్ సి పుష్కలంగా ఉండి మన ఇమ్యూనిటీ సిస్టమ్‌ని పెంచే ఉసిరికాయలతో సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాం. ఎప్పుడైనా ఇంట్లో కూరలు చేయడానికి టైం లేనప్పుడు వేడి వేడి అన్నంలోకి ఇలా కాస్త పచ్చడి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. పచ్చడిని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్‌తో ఎలా పెట్టుకోవాలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. ముందుగా మార్కెట్ నుంచి ఫ్రెష్గా ఉండే ఉసిరికాయలు తెచ్చుకోవాలి. ఇక్కడ నేనైతే డైరెక్ట్గా చెట్ల నుంచి కోసిన నాటు ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి. నాటు ఉసిరికాయలు కాస్త చిన్నగానే ఉంటాయి అన్నమాట. ఇంకా అవి చెట్టు నుంచి కోసేటప్పుడు కింద పడి అక్కడక్కడ లైట్గా దెబ్బ తగిలినట్టుంది. సో వాటిని మొత్తం పక్కకు తీసేసుకుంటున్నాను. అలా లైట్గా దెబ్బ తగిలిన ఉసిరికాయలన్నీ కూడా పక్కన పెట్టేసి ఫ్రెష్గా ఉండే ఉసిరికాయల్ని 3 కేజీలు తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఉసిరికాయలను శుభ్రంగా కడిగేసి తేమ ఏం లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. 3 కేజీల ఉసిరికాయలకు దాదాపుగా 500 నుంచి 600 గ్రాముల వరకు చింతపండు అయితే కావాలి. అంటే కేజీ ఉసిరికాయలకి 200 గ్రాముల చింతపండు కావాలి. అంటే ఇంకా గుడ్డి గుర్తుగా చెప్పాలంటే మన పిడికెడుతో పిడికెడు నిండుగా 2 పిడికెడులు తీసుకుంటే సరిపోతుంది కేజీ ఉసిరికాయలకి. ఇప్పుడు ఆ చింతపండుని కొద్దిగా వేడి నీళ్లు కాంచి ఆ నీళ్ళలో వేసి కాసేపు నానబెట్టుకోవాలి. అలాగే మెంతులు, ఆవాలు, జీలకర్ర కలిపి వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి పొడి కూడా ఎక్కువ చేసుకున్నానండి. ఒకవేళ కేజీ కొలతలతో చేసుకోవాలంటే అన్ని కూడా 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తుడిచిపెట్టుకున్న ఉసిరికాయల్ని వేయించుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులోకి శనక్కాయ నూనె వేసి శనక్కాయ నూనె బాగా వేడెక్కిన తర్వాత ఉసిరికాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగానే వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు కూడా బాగా మెత్తబడిపోయి ఉంటుంది. దాన్ని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడం కోసం మనం ఏ ఆయిల్లో అయితే ఉసిరికాయల్ని ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్లోకి కొన్ని ఆవాలు వేసుకొని చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత చిన్న కప్పు నిండా వెల్లుల్లి కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకోండి. ఫైనల్ గా కరివేపాకు వేసుకొని అందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకొని కలుపుకుంటూ కాసేపు చింతపండు గుజ్జును ఉడకనివ్వాలి. ఇక్కడ నేను మొత్తం 3 కేజీల ఉసిరికాయలకు కేజీ నూనె అయితే తీసుకున్నానండి. సో మీరు తీసుకునే ఉసిరికాయల క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఇలా చింతపండును ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని కిందికి దించేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఉసిరికాయలన్నింటిని కూడా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని అందులోకి 200 గ్రాముల ఉప్పు, 200 గ్రాముల కారం అయితే వేసుకుంటున్నానండి. ఉప్పు కారం వేసుకునేటప్పుడు ఫస్ట్ కొద్దిగానే వేసుకొని తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకొని కలిపేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి ఆయిల్లో వేసుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని అందులో వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొద్దిగా ఉప్పు కానీ కారం కానీ వేసేసుకొని కలిపేసుకోండి. ఫైనల్ గా ఆవాలు, మెంతుల పిండి కూడా వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి కలిపేసి తేమ లేకుండా ఉండే డబ్బాలోకి ఎత్తి పెట్టుకొని 3 రోజుల పాటు ఊరనిచ్చారంటే ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.